పట్టుకొని చెప్పమని అంతే. వాయిస్ అడగాల ఏం కాదు నరేంద్రనా నా పేరు కే జమాల్ సాహెబ్, రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీని. నేను ఈ నూతన ప్రభుత్వం వచ్చి సంవత్సరం కూడా కాలేదు, ఇంకా సంవత్సరం పూర్తి అయింది. సంవత్సరం పూర్తి కావడంతో ఆయన ఏం పథకాలు అయితే చెప్పినాడో చంద్రబాబు నాయుడు గారు అన్ని పథకాలు అమలు చేస్తూ వచ్చినాడు. స్టార్టింగ్లో 3,000 పింఛన్కు 4,000 పింఛన్ అని చెప్పి ఎంటెంబడే స్పాట్లో 4,000 పింఛన్ ఇచ్చేసినాడు. ఆయన మాదిరి 250 పెంచుకుంటూ 4 సంవత్సరాలు ఆయన ఇది చేయలేదు, 1 సంవత్సరంలోనే చేసినాడు. ఇకపోతే అన్న క్యాంటీన్లు ఆయన నాశనం చేసి పెట్టి బీదవాడి తిని అన్నం కూడా నాశనం చేసి పెట్టినాడు ఆయన. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన వస్తానే అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసినాడు, బీదవానికి పట్టాడని పెడుతున్నాడు. పోతే గ్యాస్ 3 సిలిండర్లు చెప్పినాడు, మాట తప్పకుండా 3 సిలిండర్లు ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తున్నాడు. తల్లికి వందనము ఒక్కరికే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినాడు. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి ఇస్తున్నా అని చెప్పినాడు. అంతమందికి ఖచ్చితంగా తల్లికి వందనము ఇచ్చినాడు. అందరూ సంతోషంగా ఉన్నారు అందరూ. ఇకపోతే బస్సుది ఒకటి ఆటోలకు ఫ్రీ పాస్ అని చెప్పినాడు. త్వరలో ఆగస్టు 15 త్వరలో అది కూడా అమలవుతుంది. కనుక ఈ ప్రభుత్వం పేరు పెట్టడానికే లేదు. కాబట్టి ప్రజలన్నీ అర్థం చేసుకుంటారు. ఎవరు ఓడిపోయాలో వారికి ఓటిస్తారు, ఎవరు గెలిపియాలో వాళ్ళకే గెలిపిస్తారు. దౌర్జన్యాలు ఇవన్నీ ఇక్కడ ఏం సాగవు. చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా చక్కగా ఉంది, పేరు పెట్టడానికే లేదు. అభివృద్ధిలో నిర్మాణం ఉంది. రెడ్డి సార్ ఏరంట వందనాలు. ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఈరోజు 2వ దినము ఇక్కడ 33వ వార్డులో ఇక్కడ పర్యటించడం జరిగింది. నిన్న 1వ వార్డులో పర్యటించడం జరిగింది. మా పర్యటనలో భాగంగా ఎక్కడ ఏ మహిళను కానీ పురుషులను కానీ ఎవరిని అడిగినా కూడా ప్రభుత్వం పైన మంచి సదుద్దేశంతో ప్రభుత్వ పథకాలు సక్రమంగా మాకు అందుతున్నాయి. ఏదో 1-2 సమస్యలు ఏదైనా ఉన్నా కూడా ఈ తొందరలోనే పరిష్కారం
చేసుకుంటామనేటువంటి సదుద్దేశంతో వాళ్ళు ప్రభుత్వం పైన చాలా విశ్వాసం ప్రకటిస్తున్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి 5 సంవత్సరాల విధ్వంస పరిపాలన నుంచి ఈ తొలి సంవత్సరంలో కొంచెం ముందడుగు వేయడము, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలు కూడా ముందుకు తీసుకొని సమానంగా రెండు సమభాగాలుగా చేసుకుంటూ ముందుకు పోతున్నాము. ప్రజలు చాలా విశ్వాసంగా ఉన్నారు ప్రభుత్వం మీద. ఇంకా రాబోయే రోజుల్లో కూడా వాళ్ళకు మిగతా ఈ తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమంలో చాలా సంతృప్తిగా ఉన్నారు. అంటే రాబోయే రోజుల్లో ఇక మిగతా కార్యక్రమాలు కూడా ప్రభుత్వం మాకు అందజేస్తుంది. ఒకే సంవత్సరంలోనే అన్నీ ఇవ్వలేరు కదా అని వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి రాబోయే సంవత్సరంలో మిగతా మేము ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలలో ఏ ఒక్కటి కొదవబడకుండా కూడా అందించగలము ప్రజలకు. చెప్పిన మాట ప్రకారము చంద్రబాబు నాయుడు గారు ఆయన వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తూ ప్రజల్లో మంచి అభిమానాన్ని చూరగొంటున్నారు. మేము కూడా చాలా సంతోషంగా ఉంది ఈరోజు ప్రజల్లో తిరగడంతో. అందరికీ నమస్కారాలు. ఈరోజు మా ప్రొద్దుటూరులోని 33వ వార్డులో మా పెద్ద ఆయన వరదరారెడ్డి గారి తమ్ముడు రాఘవరెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు తొలి గడప ప్రోగ్రాంను నిర్వహించడం జరిగింది. ప్రొద్దుటూరులో ఉన్న అన్ని రకాల నాయకులు అనగా పల్లెలో కానీ మున్సిపాలిటీ పరిధిలో కానీ ఉన్న అందరు నాయకులు ఈ ప్రోగ్రాంకు పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. వార్డులో ప్రజలందరూ చాలా సంతోషంగా, అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోలిస్తే వాళ్ళకి ఏ డిఫరెన్సెస్ ఉన్నాయనేది వాళ్ళ మాటల ద్వారానే తెలియజేయడం జరిగింది. దానికి మేమందరం హర్షిస్తున్నాము. ఇంకొకటి ఏమంటే గతంలో జరిగినట్లుగా పెన్షన్ విషయంలో ప్రతి సంవత్సరం పెంచుకుంటూ ఆయన 5 సంవత్సరాలు ఉన్నంత వరకు పెంచుకుంటూ నేను పెంచుతా అని చెప్పడం తప్ప ఒకేసారిగా చెప్పిన మాట ప్రకారము చంద్రబాబు నాయుడు గారు 3,000 నుంచి 4,000 పెన్షన్ చేయడాన్ని చాలా సంతోషపడుతున్నారు. చాలామంది వృద్ధులకు, వికలాంగులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉందని చెప్పడం జరిగింది. ఇంకొకటి తల్లికి వందనం మా వార్డులో దాదాపు ఒక్కొక్క ఇంట్లో 3 పిల్లలు, 4 పిల్లలకు కూడా తల్లికి వందనం వచ్చింది. వాళ్ళందరూ డబ్బులు డ్రా చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా అన్నా క్యాంటీన్ కార్మికులకు ఉపయోగపడిందని చెప్పి వాళ్ళ ద్వారా తెలియజేయడం జరిగింది. ఇంకా ఈ ఆగస్టు 15వ తారీఖు నిర్వహిస్తున్న బస్సు సౌకర్యానికి కూడా వాళ్ళు చాలా మంచి స్పందన వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా అన్ని రకాల హామీలను నెరవేరుస్తున్నారని వాళ్ళు హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మా వార్డులో ప్రతి ఒక్క ఇంటికి పెద్దాయన గారు మిగతా నాయకులందరూ రావడం అనేది మాకు కూడా ప్రత్యేకంగా వార్డు కౌన్సిలర్లుగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా వచ్చినందుకు కూడా మేము వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ పథకాల గురించి, ఈ అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరూ పెద్దలు రాఘవరెడ్డి గారు కానీ, సార్ ఈవి సుధాకర్ గారు కానీ, బొత్సల పుల్లయ్య గారు కానీ, ఆసం రఘు గారు కానీ, భార్గవరెడ్డి గారు, మా కౌన్సిలర్ శివజ్యోతి గారు, కుతుబుద్దీన్ గారు ప్రతి ఒక్కరు ప్రతి విషయం తెలియజేసినారు. వార్డులో స్పందన కూడా మీరు ఏ విధంగా ఉందో మీరు ప్రత్యక్షంగా, అంటే వాళ్ళు చెప్పే స్పందనను మీరు గమనించినారు. అలాగే మా పెద్ద ఆయన కూడా ఈవినింగ్ 7 గంటలకు మెలకువలోకి వచ్చి అందరితో మాట్లాడడం జరిగింది. నిన్న నారా లోకేష్ గారు బొకే, యాపిల్ పండ్లు ఆయన త్వరగా కోలుకోవాలని డైరెక్ట్ పార్టీ ఆఫీస్ నుంచి హాస్పిటల్కే పంపించినారు ఒక మెసేజ్ ద్వారా. కాబట్టి పెద్ద ఆయన కూడా తొందరలోనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి 2-3 రోజుల్లోనే ఇంటికి వచ్చే పరిస్థితి ఉంది. ఆయన నెక్స్ట్ వీక్ ఎండింగ్ లోపల ఈ ప్రోగ్రాంలో పాల్గొంటారు. యువనాయకుడు కొండారెడ్డి గారు రేపు సోమవారం నుంచి ఈ ప్రోగ్రాంను 5-6 చోట్ల పర్యవేక్షిస్తూ ఈ ప్రోగ్రాంను పూర్తి స్థాయిలో రాఘవరెడ్డి కొండారెడ్డి గారు పూర్తి స్థాయిలో సమీక్ష జరిపి ఇంకా ఈ ప్రోగ్రాంను ప్రతి పల్లెకు, ప్రతి ఊరికి, ప్రతి టౌన్కు జరిగేలా కృషి చేస్తారు. కాబట్టి ఈ పార్టీ స్పందన మాకు చాలా బాగుంది. అందరం సంతృప్తిపరంగా ఉన్నాం.